ఆయన బాహ్యమైనటువంటి అందానికి కాదు వశపడినవాడు, అపర్ణయై ఆకులు కూడా తినడం మానేసేసి ఆమె గొప్ప తపస్సు చేసి ఎండిపోతే అంతఃసౌందర్యమునకు ఆకర్షితుడై నిన్ను నేను భార్యగా స్వీకరిస్తానని వచ్చి తాళి కట్టాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తాళి కట్టి ఆయన్ని తీసుకొచ్చి పక్కన భర్తగా కూర్చోబెట్టుకుంది. ఆయన్ని ఆవిడ అలా భర్తగా కూర్చోబెట్టుకుంది కాబట్టి వాళ్ళు జగత్తుకు జననీ జనకులై మనందరికీ శరీరములు వచ్చాయి. మనందరం శరీరములను పొందాం కాబట్టి ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామంటే చేయవలసిన కార్యములు చేసి పుణ్యములు సముపార్జిస్తున్నాం. గత జన్మములో చేసినటువంటి పాపములు ఏ ఉన్నాయో ఆ పాపములను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి శరీరం కావాలా వద్దా? దీన్ని ఇవ్వడంలో ఆ తల్లి అంత గొప్ప తపస్సు చేసి శంకరుడి చేత తాళి కట్టించుకుంది. లోకంలో ఎవరైనా ఏ పురుషుడైనా ఆ స్త్రీని మోహించి వరించి ఆమె యందు మక్కువను పొంది లేదా పెద్దలు నిర్ణయించారని ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. పార్వతీదేవి విషయంలోనూ ఆమె తపస్సు చేసి శంకరుడి చేత 3 ముళ్ళు వేయించుకుంది. అలా వేయించుకుని ఆమె లోకములకన్నిటికీ కూడా జనని అయింది, తల్లిగా నిలబడింది. ఇప్పుడు ఆ ఆభరణం వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అమ్మ పాదాలకి దగ్గరగా కూర్చుని చంటి పిల్లాడు తలపైకెత్తి చూసినట్టు చూస్తే అమ్మ ఇలా కూర్చున్నప్పుడు ఆవిడ మంగళసూత్రం పైకి శతమానములు కనపడుతున్నాయి అనుకోండి. ఆవిడ సాధించినటువంటి అద్భుతం, మన్మధుణ్ణి శంకరుడు కాల్చేస్తే ఆవిడ రూపం లేకుండా మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడుతూ సమస్త ప్రాణుల మీద బాణములను ప్రయోగించి సృష్టి జరగడానికి అవకాశం కల్పించింది. ఆవిడ అలా కల్పించి ఉండకపోతే అసలు సృష్టి జరిగేదా? సృష్టి చక్రం ఆగిపోయేదే కాదా? ధర్మచక్రం ఆగిపోతుంది, అసలు సృష్టి లేదు. అప్పుడు జీవులందరూ పడిపోవడమే తప్ప ఇక కొత్తగా జీవులు రారు, మన్మధుడు లేడు కాబట్టి. కానీ ఆమె మన్మధుణ్ణి బతికించింది. మన్మధుణ్ణి బతికించడం కాదు, ఆ మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడి చేత తాళి కట్టించు. ఇప్పుడు ఆభరణమా? ఆభరణము వెనక ఆమె యొక్క వైభవమా? నానారత్న విచిత్ర భూషణకరీ. మీరు అమ్మవారు అనేకమైనటువంటి రత్నములతో కూడుకున్న ఆభరణములను ధరించి ఉన్నది బాహ్యార్థం కాదు. ఆమె గుణముల యందు మీరు మునుక వెయ్యడానికి ఇది సాధనం.